అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడపు వరలక్ష్మి. మరి ముఖ్యంగా రేపు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి మరి నిర్వహిస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెకు మరి అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీలు కూడా మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెకు ఏపీలో ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అప్గ్రేడ్ అయిన టీచర్స్ కూడా అందరూ కూడా మరి పాల్గొనవలసిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎందుకు మరి ఈ సార్వత్రిక సమ్మెకు మనం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాము అంటే, మరి పేరుకు మాత్రమే అంగన్వాడీ ఉద్యోగస్తులు, కానీ మనకి ఇచ్చేటటువంటి బాధ్యతలకు తీసుకున్నటువంటి వేతనానికి ఎలాంటి పొందన లేదు. అలాంటిది అసలు కనీసము ఒక స్కీమ్ వర్కర్లుగా మనల్ని నియమించారు, కానీ గ్రౌండ్ లెవెల్ దాకా వచ్చిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు అనుకొని మనల్ని ఒక ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా మనకు అందని పరిస్థితిలో ఉన్నాం. మరి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేరు అంటే మరి దానికి సంబంధించి మన కనీస వేతనమైన అమలు చేస్తూ ఉన్నారా? లేదు. కనీస వేతనం 26,000 రూపాయలైనా అందిస్తే మనం చేస్తున్నటువంటి వృత్తికి, మనం చేస్తున్నటువంటి కష్టానికి మరి ఒక గుర్తింపు అనేది వచ్చినట్టుగా భావిస్తాం. మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల మొండి వైఖరి చూపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో మన వంతుగా మన బాధ్యత మనం ఖచ్చితంగా మరి మద్దతు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే అంగన్వాడీ ఉద్యోగస్తులే నష్టపోతా ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగస్తులతోటి వెట్టి చాకిరి చేపించుకుంటా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ కనీస వేతనం కూడా అమలు చేయట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తేనే మరి అంగన్వాడీ టీచర్లకి, మరి ఉద్యోగస్తులకి నిజంగా గుర్తింపు అనేది వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కనీసము మరి మినీ అంగన్వాడీ నుంచి అప్గ్రేడ్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికే మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎన్నిసార్లు మరి 12 నెలల నుంచి కూడా మరి వేతనాలు పెంచినట్టుగానే పెంచి మరి 12 నెలల జీతాలు మనకి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మొండి వైఖరి చూపిస్తా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. మరి ఈ విధంగా చేస్తా ఉంటే మరి కష్టపడి పనిచేస్తా ఉన్నాం మనకు వచ్చే లబ్ధిదారుల్ని మనం ఎంతో ప్రేమగా మరి ఎంతో బాధ్యతగా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తా ఉన్నాం, కానీ మనకైతే నష్టం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను మరి పట్టించుకోవట్లేదని చెప్పేసి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇటీవల కాలంలో మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. మరి మీడియా సమావేశం ద్వారా కూడా మనకు సంబంధించిన మరి మంత్రి గారిని, అధికారులను కూడా కలిసి మన కష్టాన్ని వివరించాం. 12 నెలల జీతాలు, 12 నెలలు 30 రోజులు కష్టపడితే ఒక నెల, అలాంటి కష్టాన్ని 12 నెలలు కూడా మనకి ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా మొండి వైఖరిగా అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నో పథకాలు రావాల్సి ఉంది, మనల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా మరి వెట్టి చాకరీ చేపించుకుంటూ మరి అంగన్వాడీ ఉద్యోగస్తులను బలి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మీద నిరసనగా రేపు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి రేపు సమ్మెకు మరి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు కూడా మద్దతు తెలపాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ సహోదరి ఆడపు వరలక్ష్మి.